ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు లేవని ఎక్కడ పర్యటించి చెబుతున్నామని ప్రశ్నించారు. రైతు భరోసాలో ఏమని హామీ ఇస్తున్నారో చెప్పాలన్నారు. హర్యానా, పంజాబ్లో ధాన్యం కొంటున్న కేంద్రం తెలంగాణలో కొనుగోలు చేసేలా మోదీని ఒప్పిస్తామని హామీ ఇస్తున్నారా అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతున్నటువంటి ఒక తరుణంలో ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బదనం చేయటం కోసం కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు, పచ్చి అవాస్తవాలు మాట్లాడతాం. సోయిలేని మాటలు, అర్థం లేని మాటలు. తెలంగాణ సమాజం నవ్వుకుని ఈయన నా కేంద్ర మంత్రి, ఈయన నా రైతుల గురించి మాట్లాడేదని అసహించుకునే పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారిని సూటిగా మాట్లాడుతాను. మీ వాళ్ళు చేస్తున్నటువంటి యాత్ర రైతు భరోసా యాత్రనా, లేదు మీ రాజకీయ యాత్రనా? రైతు భరోసా యాత్రను మీ వాళ్ళు చేస్తున్నటువంటిది ఏం భరోసా ఇస్తున్నారు? మీరు ధాన్యం కొంటామని భరోసా ఇస్తుర్రా? లారీలు పంపిస్తామని భరోసా ఇస్తుర్రా? అమాలీలు లేరు, బెంగాల్లో మా ప్రభుత్వం వచ్చింది, మేము అమాలీలను అక్కడి నుంచి తీసుకొస్తామని భరోసా ఇస్తుర్రా? అంటే నువ్వు మాట్లాడితే అర్థం ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నటువంటి దాంట్లో కనీసం రైతులకు ఉపశమనాన్ని కలిగించే మాటలు చెప్తే ఏమన్నా ఇంత పాయిత ఉండేది. కానీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు పంజాబ్లో, హర్యానాలో, మిగతా రాష్ట్రాల్లో పండిన ధాన్యాన్ని మొత్తం సేకరిస్తారు. తెలంగాణకు వచ్చేసేటప్పటికి 30% అని చెప్పేసి చెప్తారు. అంటే అక్కడ ఒక నీతి, ఇక్కడ ఒక నీతి.